మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభమంగళవారం. ఈ వీడియో నిన్నటిదండి. మొన్న ఆదివారం నాడు మా వారు మటన్ తేవడానికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఆలస్యమైందని చెప్పాను కదా, చాలా ఆలస్యమైంది. ఆ రోజు తెచ్చేసరికే చాలా టైం అయింది. తెచ్చిన తర్వాత నేను భోజనానికి ఇంటికి వాడు ఉండను, బయటికి వెళ్ళాల్సి వచ్చింది అన్నారు. ఏంటంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్ కూతురిది పెళ్ళండి. పెళ్లి కార్డులు చుట్టాలకి బంధువులకి ఇస్తారు కదా, అలా ఇవ్వడానికి వెళ్ళాలన్నారు. అయితే భోజనానికి రావడం కష్టమే, ఇక నువ్వు వండిన దాకా నేను వండను, వెళ్ళిపోతున్నాను అన్నారు. సరే అని నాకు అనిపించింది కదా, వారు వండనప్పుడు నా ఒక్కదాని కోసం మటన్ వండుకోవటం అంత అవసరమా అని ఒక ఆమ్లెట్ వేసుకొని నేను తిన్నాను. ఇక నైట్ చేయటానికి కూడా ఫోన్ చేసి కార్లు చాలా దూరం ఇచ్చి రావాలి, నైట్ భోజనానికి రావడం కూడా కష్టమే, అంటే బయటే తిని వస్తామేమో అన్నారు. నాకు అప్పుడు కూడా అనిపించింది, అలాంటప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వండటం అని ఆ నైట్ కూడా నేను మటన్ చేయలేదు. ఇక తెల్లారి అంటే నిన్న సోమవారం చేద్దామని అనుకున్నాను. తోటలోకి వెళ్ళామని 2-3 వీడియోస్ పెట్టాను కదా, తోటలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎమ్మటనే సెంటర్కి వెళ్ళి బాస్మతి రైస్ తీసుకొని వచ్చారండి. తీసుకొని వచ్చి ఈ కొబ్బరికాయలు పగలగొడుతున్నారు. ఏంటబ్బా కొబ్బరికాయలు పగలగొడుతున్నారంటే, మటన్ చేస్తున్నావు కదా ఎలాగో, ఆ మటన్కి కొబ్బరి పాలతో పులావ్ చెయ్యి, టేస్ట్ బాగుంటుంది, ఆ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది, చేస్తావా చెయ్యవా అన్నారు. చేయడానికి కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే తోటకి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయింది. వచ్చిన తర్వాత టిఫిన్ చేసుకొని బట్టలు ఉతికి ఇల్లు వడవటం ఇట్లా చాలా పని ఉంది. కానీ వారు అడిగారు కదా, చేద్దామని ప్రిపేర్ అయినా. అయితే కొబ్బరికాయలు పగలగొట్టి ఇలా కొబ్బరి తీస్తున్నారండి. ముఖ్యంగా ఈ కొబ్బరి పులావ్ చేయడానికి ఇప్పుడు కారణం ఆ కాయలేనండి. ఎప్పటి నుంచో అక్కడ నేను పూలకుండి ఉంటే దాంట్లో 2 కాయలు పెట్టి అట్టే ఉంచా. చాలాసార్లు అన్నారు, ఈ కొబ్బరికాయలు ఎట్టే ఉంచుతావా అంటే, ఏదో ఒకటి చేద్దాంలేండి అన్న. ఇక అది రోజు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా పని పెట్టారనమాట. ఇక వారు కొబ్బరి తీస్తున్నారు, నేనేమో మసాలాలు రెడీ చేస్తున్నాను. మటన్ కోసమని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి, కొంచెం దాల్చిన చెక్క, ఇవన్నీ కలిపేసి మిక్సీ పట్టేశాను. ఇక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసి 2 లవంగాలు కూడా వేసా. పచ్చిమిర్చి వేసే కంటే ముందు 2 లవంగాలు, టమాటాలు కూడా పొడవుగా 5-6 ముక్కలు కట్ చేసి వేసి, కొద్దిగా పసుపు కూడా వేసి, కొంచెం ఉప్పు కూడా వేసేసి, ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగిన మటన్ వేస్తున్నాను. ఈ మటన్ మనకి మార్కెట్లో తెచ్చిన దాని లెక్క ఉండదండి. మార్కెట్లో అయితే తలకాయ విడిగా అమ్ముతారు, పొట్ట పేగులు విడిగా అమ్ముతారు. 10 మంది కలిసి మేకపోతును కొనుక్కొని ఇలా కట్ చేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే దేనికి అది విడిగా అమ్మరండి. అన్ని తలకాయ మాసం, పొట్ట పేగులు అన్నీ కలిపే పోగులేస్తారు. అంటే పోగులు అంటే 1/2 కేజీ, కేజీ ఇట్లా చేస్తారు. ఒక్కొక్కళ్ళేమో 1000 రూపాయలు తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు 500 తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు 250 తీసుకుంటారు. ఇప్పుడు నేను వండే ఈ మటన్ వరకు 250 రూపాయలు అండి. బయట కొంటాం అయితే ఇది కనీసం 550 అట్లా అవుతుంది. ఈ మాటల్లో పడి మటన్ వండే విధానం చెప్పడం మర్చిపోయాను. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మటన్ వేసి మూత పెట్టేసాం కదా, మటన్లో ఉన్న నీరంతా ఇంకిపోయిన తర్వాత మనం పట్టుకున్న మసాలాలు వేసి, మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి ఘాటుకు సరిపడేంత కారం వేసాను. కారం వేసిన తర్వాత 3 నిమిషాల పాటు అట్లే సన్నటి సెగ మీద ఉంచి 3 నిమిషాల తర్వాత పక్కన ఒక స్టవ్ మీద నీళ్ళు వేడి చేశానండి. బాగా వేడిగా ఉన్న నీళ్ళని ఈ మటన్లో వేసేసాను. అలా ఎందుకు వేయటం అని చాలామంది అడిగారు. మటన్ అంటే తొందరగా ఉడకదు కదా, ఇప్పుడు మనం కారం వేసిన తర్వాత చల్లటి నీళ్ళు పోసామనుకోండి, మళ్ళీ ఆ మటన్ అంతా చల్లబడి ఉడకటానికి టైం పడుతుంది. అదే ఈ వేడివేడి నీళ్ళు పోసామనుకోండి, నీళ్ళు పోయగానే ఉడుకుబట్టేస్తుంది. మీరు గమనించే ఉంటారు, వేడివేడి నీళ్ళు ఎమ్మటనే ఉడుకుబట్టేసింది. ఇక మటన్లో నీళ్ళు పోసాను. కొబ్బరి పాలతో పులావ్ చేసుకోవటానికి పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, టమాటాలు కట్ చేసి, మా వారు కొబ్బరికాయలు పగలగొట్టి కొబ్బరి తీశారు కదా, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి ఆ ముక్కలను గిన్నెలో వేశాను. ఇక ఈ టైంలో మటన్ ఉడికేసిందండి. ఇందులోకి గరం మసాలా వేసాను, కానీ వీడియో ఏటో తప్పుకుంది. కూర దింపే ముందు గరం మసాలా వేసేసాను. ఇక కొబ్బరి ముక్కల్ని ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగేస్తున్నాను. పీస్ తీసేసి కొబ్బరికాయలు కొట్టడం అయితే ఇంత పీచుగా ఉండదు ముక్కలలో, కానీ మా వారు ఏంటంటే గొడ్డలతో కొబ్బరికాయ డైరెక్ట్గా కొట్టేశారు కదా, అందుకే కొబ్బరి పీస్ అంతా ముక్కల నిండా ఉంది. అందుకనే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసాను. ఇలా కడిగిన ముక్కల్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. కొబ్బరి పాల కోసం కొబ్బరిని మిక్సీ ఎలా పెట్టేసుకోవాలంటే, ముందు మిక్సీ జార్లో కొబ్బరి వేయగానే నీళ్ళు మరిన్ని పోయకుండా ఒకసారి కొబ్బరిని మిక్సీ పట్టి కొద్దిగా మెదిగింది అనుకున్న టైంలో ఇంకొంచెం వాటర్ వేసుకుంటూ అట్లా కొంచెం వాటర్ వేసుకుంటూ
ఈ కొబ్బరి మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే మనకి కొబ్బరి మెత్తగా మెదుగుతుంది, కొబ్బరి పాలు కూడా మంచిగా వస్తాయి. ఈ కొబ్బరి పాలతో పులావ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే మీరే చూస్తారుగా. అంటే తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇంతకుముందు చేసుకున్న వాళ్ళు ఉన్నా కానీ కామెంట్ చేయండి. మన వాళ్ళందరికీ తెలిసిద్ది ఈ కొబ్బరి పాల రుచి ఏంటని. చాలా బాగుంటుంది. మామూలు పులావ్ కంటే ఈ కొబ్బరి పాలతో చేసుకున్న పులావ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక కొబ్బరి అంతా మిక్సీ పట్టేశాను. ఇదిగోండి ఇప్పుడు ఆ గిన్నెలోకి అయినాయి అనమాట సగానికి. వీటిని ముందు గ్లాస్తో కొలుస్తాను. నేను ఏంటంటే ముందు బియ్యం కడిగి పెట్టలేదండి. ఎందుకంటే ఇవి ఎన్ని వస్తాయో ముందు చూసి వాటిని బట్టి బియ్యం కడుగుదాం అనుకున్నా. ఇప్పుడు నేను మిక్సీ పట్టిన కొబ్బరితో 3 గ్లాసుల ఈ పాలు వచ్చినాయండి, కొబ్బరి పాలు. ఇప్పుడు మీకు చూపించిన గ్లాస్తో 3 గ్లాసులు అయినాయి. ఇంకొద్దిగా మిగిలినాయి కొంచెం, అంటే ఒక అరగిద్దెడు సుమారు మాత్రమే మిగిలిన. ఏ గ్లాస్తో అయితే కొబ్బరి పాలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో బియ్యం కొలుచుకుంటున్నానండి. బిర్యానీ రైస్ చాలామంది అడుగుతున్నారు, మీరు బిర్యానీ రైస్ ఏ బ్రాండ్ వాడతారు అని. నిజం చెప్పాలంటే నేను ఏ బ్రాండు నాకు తెలియదండి. మేము ఎప్పుడూ సరుకులు ఒకే షాప్లో తెస్తాము. వాళ్ళకి బిర్యానీ రైస్ అని చెప్తే వాళ్ళే ఇస్తారు విడిగానే. ప్యాకెట్లు ఎప్పుడు ఇంటికి రావు, కానీ బిర్యానీ మంచి వాసన వస్తాయండి. మంచి రైస్ అయితే మంచి వాసన వస్తాయి. విడిగానే తెస్తారు, మంచిగా ఉంటుంది అనమాట. ఇక గ్లాసుడు బియ్యానికి గ్లాసున్నర కొబ్బరిపాలు పడతాయి. మనకి 3 గ్లాసులు కొబ్బరిపాలు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల బిర్యానీ రైస్ని కడిగి పక్కన పెట్టేశాను. ఇక స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసాను. ఉల్లి ముక్కలు మంచిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసాను. టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరి పాలు పోస్తున్నాను. పాలు ఎలా ఉన్నాయంటే గేదె పాలు ఉన్నట్టు చిక్కగా ఉన్నాయండి. ఇంకొంచెం పలసగా చేస్తే బాగుండేదేమో. పర్లేదు, ఇలా అయితే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. నీళ్ళు కొంచెం ఎక్కువ కలిపామనుకోండి కొంచెం టేస్ట్ తగ్గిద్ది. ఇక పాలు పోసేసి మూత పెట్టేశానండి. ఆ పాలు మసిలేలోపు వేరే చిన్న పని ఉంది. ఇదిగోండి ఇదేనండి ఆ పని. పిండి పట్టించుకు రావడానికి కోసమని మిల్లు దగ్గరికి వెళ్తానన్నారు. మరి ఇక బియ్యం కడిగి ఎండబోస్తే పట్టించుకొస్తారు కదా అని కడుగుదామని ఇలా గిన్నెలో పోసుకున్నాను. నన్ను ఇలా చూడగానే బియ్యం తింటున్నావా సిస్టర్ అనుకుంటున్నారా? అస్సలు పొరపాటును కూడా తినండి బియ్యం. చాలామంది ఆడవాళ్ళు బియ్యం కడిగేటప్పుడు, అన్నం వండేటప్పుడు, లేకపోతే బియ్యంలో రాళ్ళు ఉన్నాయనో వడ్లు ఉన్నాయని ఆ వడ్లని ఏరేటప్పుడు నోట్లో వేసుకుంటారు. అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదండి బియ్యం. తినొద్దు అని చెప్పటానికి నేను అలా చేసి చూపించాను. మా పిల్లలు కూడా సరదాగా నేను బియ్యం కడిగేటప్పుడు మమ్మీ మాకు 2 ఇత్తులు బియ్యం విత్తులు పెట్టవా అంటారు. పెద్దగా అరుస్తానండి. అట్లా అరిస్తేనే వాళ్ళు ఎప్పటికైనా గుర్తుంచుకుంటారని బియ్యం విషయంలో మాత్రం అస్సలు తినకూడదండి. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. నాకు అది ఆ మాట ఎప్పుడు గుర్తుకుంటుంది బియ్యాన్ని చూస్తే. ఏంటంటే బియ్యం తింటే మన రక్తం తగ్గిపోయి మనుషులు తెల్లగా అవుతారు అంటారు. అది నిజమో కాదో తెలియదు, కానీ వాళ్ళు చెప్పటం మాత్రం ఏది చెప్పినా, మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన ఆరోగ్యం కోసమే. కాబట్టి నేను ఎప్పుడు ఆ బియ్యం జోలికి వెళ్ళను. మన వాళ్ళు ఎవరైనా సరే అసలు కడిగేటప్పుడు కానీ మామూలుగా అలా నోట్లో కూడా వేసుకోవద్దు, సరేనా? ఇక నేను బియ్యం గడకొచ్చి చిల్లులో పెట్టి ఇంట్లోకి వచ్చేసరికి చక్కగా పాలు మసిలినాయండి. కడిగి నానబెట్టి ఒక చిల్లులు గిన్నెలో వేసిన బిర్యానీ రైస్ని ఎసరులో వేసేసి మూత పెట్టేశాను. ఒక 80% ఉడికిన తర్వాత మూత తీసానండి. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. మళ్ళీ వేరే ప్లేట్ పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టేశాను. ఇక ఈలోపు నేను కడిగి పెట్టిన బియ్యం ఉన్నాయి కదా, ఎండబెడదామని ఆ బియ్యాన్ని పైన డాబా పైన ఆరేసొద్దాం. అన్నం ఉమ్మగీలేలోపు ఈ బియ్యం ఆరేయటం అయిపోద్ది కదా అని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నాకు తిప్పలేనండి కోతులతో. ఈ బియ్యం ఇక్కడ పైన పోసాను అనుకోండి, పొద్దస్తమానం పైకి కిందికి తిరుగుతూ ఉండాలి, లేదా ఇక్కడే కూర్చొని ఉండాలి. ఇక అప్పుడప్పుడు లియోగాడు కూడా వచ్చి పైకి వచ్చి చూస్తుంటాడు. కానీ వాడితో బాధ ఏంటంటే కోతులు పైన ఉన్నాయి అనుకోండి ఆడుకుంటుంటాం. అదే తోటకి వెళ్ళినప్పుడు కోతులు వచ్చినాయి అనుకోండి కైలాడతారు. మరి ఇంటి దగ్గర డాబా పైకి వస్తే మాత్రం ఏంటో ఆటలు ఆడతారండి. నాకు అది అర్థం కాదు. ఇక బియ్యం ఆరిపోయటం అయిపోయింది. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాను. ఇంట్లో అన్నం రెడీ అయ్యిద్దనుకొని వచ్చాను. కాకపోతే కొంచెం తేమగా ఉంది, పూర్తిగా ఉమ్మగేయలేదు. కొంచెం ఉమ్మగిలితే బాగుంటుంది. ఇంకొద్దిసేపు ఉంటే అన్నం మంచిగా పొడిపొడిలాడుతుంటుంది. కానీ అదిగోండి వెయిటింగ్, నేను ఎప్పుడు పెడుతున్నా అని
స్టూల్ ముందు పెట్టుకొని కూర్చున్నారు. కొంచెం సేపు ఆగండి అంటే ఇంకొక 2 నిమిషాలు ఆగండి అంటే ఏం కాదులే పెట్టు అన్నారు. ఏమోలే ఈ 2 అయ్యేసరికి అంటే ఈ 2 వంటలు అయ్యేసరికి చాలా టైం అయిందిగా, ఆకలి అవుతుంది అనుకుంటా అని పెట్టాను. చూసారు కదా, మటన్ కూర కొబ్బరి పాలతో బగారా రైస్ మంచిగా కుదిరింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుందండి, అసలు మామూలుగా లేదు. ఎంత రుచిగా ఉందంటే అసలు మాటలు లేవు అన్నట్టుంది. అయితే ఈ కొబ్బరి పాల పులావ్లోకి నేను గరం మసాలా వేయలేదు, పసుపు వేయలేదు, నెయ్యి వేయలేదండి. గరం మసాలా అవసరం లేదనుకున్నాను, పసుపు వేస్తే ఇక పచ్చగా అయిపోతుందని వేయలేదు. ఇంకోటి ఏంటంటే నెయ్యి వేయలేదండి. కొబ్బరి పాలతో చేసాం కాబట్టి ఆ కొబ్బరి పాలలో ఎంత లేదన్నా అది ఉడికే కొద్ది మనకి నెయ్యిలాగా నూనెలాగా వస్తుంది కాబట్టి నెయ్యి వేయలేదండి. మనకు అదంతా ఉడికిన తర్వాత మనకు నెయ్యి ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ ప్రత్యేకంగా నెయ్యి అయ్యే అవసరం లేదు. ఇక మా వారికి పెట్టిన ఒక 2 నిమిషాలకి నాకు కూడా మనసు ఆగలేక పెట్టేసుకున్నానండి. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుందామని మీరే అనుకుంటారు, అంత బాగుంటుంది. అన్నం తిన్నాము, అన్నం తిన్న తర్వాత ఈ మొక్కజొన్నలు మొక్క గీయటానికని వెళ్తున్నామండి. అక్క రోజు ఇటే అంటే సొత్తుపల్లి అవతలకి మొక్కజొన్నలు ఇరవటానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళే దగ్గర ఈ పచ్చికంకులు లేవంట. మాకు చెప్పింది తోటలో ఉంటే తేరా చిన్నోడా. అక్కవాళ్ళ ఊరిలో ఇప్పుడు అంకమ్మ తిరణాలు జరుగుతుందండి. వేణు వాళ్ళ ఆయన గారు పిల్లలిద్దరూ వస్తున్నారు. ఇక వాళ్ళు వచ్చినప్పుడు ఈ మొక్కజొన్న బూరెలు గారెలు చేద్దామని తీసుకురమ్మంది. అయినా అవి ఎక్కువ తినకూడదు అక్క అని నేనంటే, అరే అదేం లేదురా, మేము ఇప్పుడు మొక్కజొన్న ఇరవటానికే కదా అటు పోయేది, 100 ఎకరాలు 1000 ఎకరాలు వేసారు, వాళ్ళు పెద్ద పెద్ద రైతులే చెబుతున్నారు తినొచ్చు కానమ్మ, తినంగలోనే బెల్లం తినాలని అంటున్నారు. నాకు తెలుసు, మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు బెల్లం తినాలంటున్నారు. అయినా మొక్కజొన్న బూరెలు చేసేది బెల్లంతోనే కదా, ఇబ్బంది ఏమి ఉండదులే అని అంటుంది. సరేలే అని ఒక చిన్న సంచికి ఇసుకొచ్చి ఇచ్చాం. నేనైతే ఆ బస్తా వేసుకొని అవతల పోయేసరికి చాలా టైం అయిద్దని మా వారే తీసుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చారు. ఇక వచ్చేటప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ సోడా బండి చూశారు, మన ఇంటి పక్కనే పెట్టారు ఈ మధ్యనే ఈ సోడా బండి. సోడా తీసుకొస్తా అని వెళ్ళారనమాట, అంటే నిమ్మకాయ సోడా తీసుకొస్తుందని వెళ్ళారు. మన ఇంటి ముందు రోడ్డు అవతల పెద్ద చెట్టు ఉంది అండి. ఆ చెట్టుకి ఆకు పూత రాలుతుంది, రోజు తట్టెడ పైనే అవుతుంది. నాకు ఎంత టైం పడుతుందో అది ఓడవటానికి. ఆకేమో బరువు ఉండదు, ఒకవైపు ఊడుస్తుంటే మళ్ళీ ఇంకొక వైపు నుంచి వస్తానే ఉంటుంది. 20 రోజుల పాటు ఈ ఆకు రాలుతానే ఉంటుందిలేండి. కానీ ఇదిగోండి నిమ్మకాయ సోడా తీసుకొచ్చారు, చూడటానికి భలేగా ఉన్నాయి కదా సబ్జా గింజలతో. ఇంట్లో సబ్జా గింజలు ఉన్నాయి, నిమ్మకాయ ఉంది, పంచదార ఉంది, కానీ చేసుకోవడానికే కొంచెం బద్ధకం అనిపించింది. అంటే చేసే పనులన్నిటికంటే ఇది పెద్ద కష్టమేం కాదులే, కానీ ఇంటి ముందు ఆ సోడా బండి కనపడేసరికి అక్కడ తీసుకొని తాగాలనిపించిందంట, తీసుకొచ్చారు. ఇక ఇదండి ఈరోజు లాంగ్ వీడియో. మటన్ కూర ఎలా ఉంది, పాలతో చేసిన పులావ్ ఎలా ఉంది, నచ్చింది కదా, నచ్చితే లైక్ కొట్టండి. ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.